గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డిస్క్ ప్రాబ్లమ్స్ మరియు సయాటికా పెయిన్ గురించి తెలుసుకుందాం. వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి శ్రీ వేద సుశ్రుత హాస్పిటల్ డాక్టర్ మహేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. జనరల్గా వెన్ను నొప్పి అనగానే అందరికీ కామన్గా గుర్తొచ్చేది డిస్క్ అండి. కాకపోతే డిస్క్ కాకుండా కూడా చాలా కారణాల వల్ల వస్తుంది. వెన్ను భాగంలో ఉండే కండరాలు కానివ్వండి, అక్కడ ఉండే నరాలు, డిస్క్ ప్లస్ ఎముకలు, వీటి లోపల ఈ నాలుగిటి లోపల ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెన్ను నొప్పి అనేది సర్వసాధారణంగా కూడా అందరి లోపల వస్తూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. డీహైడ్రేటివ్ డిస్క్ అని అంటాము, అంటే డీజనరేటివ్, అంటే అక్కడ ఉండే దాంట్లో సారాంశం అనేది తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి చెప్పండి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చేసి ఎక్కువసేపు కింద ఇట్లా వంగి చూడడము, లేదు అంటే పైకి చూడడము. జనరల్గా బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎప్పుడు కూడా తల అనేది బెండ్ అయి ఉంటుంది. లేదంటే టీచర్స్ ఉంటారు, అంటే రెగ్యులర్గా ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ జర్నీ చేసేవాళ్ళు బస్లో పడుకొని ఇట్లా పడుకుంటే లేస్తూ ఉంటారు. వీళ్ళందరి లోపల కూడా వెన్ను భాగంలో ఉండే ఎముకలు అరిగిపోతాయండి. అరిగిపోవడం, అక్కడ ఉండే డిస్క్ అరిగిపోవడం వల్ల, అరిగిపోయిన డిస్క్ వచ్చి పెద్ద నరాన్ని పొడవడం వల్ల నొప్పి అనేది వస్తుంది. సో మెయిన్గా ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇర్రెగ్యులర్ పొజిషన్, ఒకటే పొజిషన్ కూడా ఇర్రెగ్యులర్ పొజిషన్, కూర్చున్న పొజిషన్ సరిగ్గా లేకపోవడము, నిల్చుండే పొజిషన్ సరిగ్గా లేకపోవడం, పడుకునే పొజిషన్ సరిగ్గా లేకపోవడం, ఇర్రెగ్యులర్ పోస్చర్, సెడెంటరీ హ్యాబిట్స్, ఈ రెండిటి వల్లనే డిసీజ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, సో లంబర్ స్పాండిలైటిస్ గురించి చెప్పండి. జనరల్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ పని చేసినప్పుడు, వంగినప్పుడు కానివ్వండి. సో దానికి లంబర్ స్పాండిలైటిస్కి డిఫరెన్సెస్ ఏంటి? జనరల్గా వచ్చే వెన్ను నొప్పి ఎప్పుడు కూడా 3 రకాలుగా పెయిన్ చెప్తాం అనమాట. సబ్ అక్యూట్ పెయిన్, అక్యూట్ పెయిన్, క్రోనిక్ పెయిన్. సబ్ అక్యూట్ పెయిన్ అంటే 6 వీక్స్ నుంచి 12 వీక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్యూట్ పెయిన్ అంటే వస్తుంది, ఒక 6 వారాల లోపల తగ్గుతుంది. క్రోనిక్ పెయిన్ అంటే మోర్ దాన్ 6 వీక్స్, అంటే ఒక 45 డేస్ అయిపోయింది, అయినా కానీ నొప్పి నాకు పదే పదే వస్తుంది, వచ్చిన నొప్పి అస్సలు తగ్గట్లేదు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రోనిక్ పెయిన్ అనమాట. క్రోనిక్ పెయిన్ అనేది చాలా కండిషన్స్ లోపల ఉంటుంది. ఆ కండిషన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ మహేష్ గారు ఉన్నారు. ఓకే మేడం, మా ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ మేడం. ఓకే, ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం. ఓకే. 8 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే, ఈ కాళ్ళు లాగడం కానీ తిమ్మిరి పట్టడం ఏమన్నా ఉందా అండి? డాక్టర్ గారు చెప్పండి. కాళ్ళు లాగడము, తిమ్మిరి పట్టడం ఏమన్నా ఉందా? నొప్పి ఓన్లీ నడుము వరకే ఉంటుందా? చాలా ఉందండి. 2 కాళ్ళు లాగుతున్నాయా? కాదండి, ఎడమ కాలు నడుము భాగం నుంచి అరికాళ్ళ వరకు లాగుతుంటున్నాను బాగా. ఓకే. ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఎక్కువసేపు నిలవడం కానీ కుదరదు. ఓకే, ఏం లేదండి, దీన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. వెన్నుపూస దగ్గర ఉండే ఎముకలు అనేది ఒక ఎముక కింద ఒక ఎముక అమర్చబడి ఉంటాయి. ఈ ఎముకల మధ్యన మెత్తటి కుషన్ లాంటి పదార్థం ఉంటుంది, దాన్నే మనం డిస్క్ అంటాం అనమాట. అయితే మనం కూర్చున్నా కానీ, నిల్చున్నా కానీ, నడిచినా కానీ ఈ ఎముకలు అనేది దగ్గరకై దూరం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎముకలు అనేది కంప్లీట్గా దగ్గరకు అవుతాయో, లుంబార్ వర్టిబ్రా దగ్గర ఉండే ఎముకలు ఎప్పుడైతే దగ్గరకు అవుతుంటాయో, అప్పుడు మధ్యలో ఉండే డిస్క్ వచ్చి పెద్ద నరాన్ని పొడవడం వల్ల నొప్పి వస్తుంది. స్టేజ్ 1 అంటే నొప్పి వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ నడుము వరకే ఉంటుంది. ఎప్పుడైతే అదే పెయిన్ కంటిన్యూ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉండే డిస్క్ కూడా అరిగిపోయింది, పెద్ద నరాన్ని పొడవడం వల్ల వస్తుంది. జనరల్గా అందరు పేషెంట్స్ లోపల కూడా కుడి కాలు కానీ ఎడమ కాలు కానీ ఒకటే కాలు లాగుతూ ఉంటుంది మొదటి దశ లోపల. ఎప్పుడైతే అది ఎక్కువ అవుతుందో అప్పుడు 2 కాళ్ళు లాగడము, తిమ్మిరి పట్టడము, మంటలు పుట్టడం, ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. సో జనరల్గా అందరూ సర్జరీకి ఆప్ట్ చేస్తూ ఉంటారు, అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అంటే చాలా మంది డాక్టర్స్ సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అసలు సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు, అంటే కంపల్సరీ అని చెప్తారా? డెఫినెట్గా కాదని చెప్పొచ్చు అండి. 99% కేసెస్ కూడా ఎలాంటి సర్జరీ లేకుండానే సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్లో మేము ట్రీట్ చేస్తున్నాము. సర్జరీ ఓన్లీ ఇప్పుడు పెద్దగా యాక్సిడెంట్ అయింది, ఆ ఎముక వెన్నుపూసల లోపల ఉండే ఎముక కానీ ఇరిగినట్టయితేనే సర్జరీ అవసరము. అది కాకుండా డిస్క్ ప్రొలాప్స్ అంటే డిస్క్ బయటకు వచ్చి పెద్ద నరాన్ని పొడవడము, లేదు అంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల, ట్యూబర్క్లోసిస్ వల్ల వచ్చింది, లేదు అంటే ఒక ట్యూమర్ వల్ల వచ్చింది, అలాంటి కేసెస్ లోపల డెఫినెట్గా ఎలాంటి సర్జరీ లేకుండానే మనం కంప్లీట్ ట్రీట్మెంట్ అందించవచ్చు. ఓకే, కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి.
టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం అయితే డిస్క్ ప్రాబ్లం గురించి టీవీ మేము తగ్గించామండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అయితే మా ఫాదర్ కి డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అయితే డిస్క్ ప్రాబ్లం గురించి సార్తో మాట్లాడదామని. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. అయితే సార్ డిస్క్ ప్రాబ్లం దేనివల్ల అసలు క్రియేట్ అవుతుంది సార్? చాలా కారణాలు ఉంటాయండి. ఒకటేసారి బరువెత్తడం వల్ల కూడా పెయిన్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా వెన్నుపూస ఎముకలకి అటాచ్ అయ్యి కొన్ని కండరాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇరెగ్యులర్ పోస్చర్స్లో ఉంటామో, లేదంటే ఎక్కువ బరువు ఎత్తుతామో, సరిగ్గా పడుకోమో, అలాంటి కండిషన్స్ లోపల మజిల్స్ అనేవి కూడా బాగా స్పాజమ్ అంటారనమాట. అక్కడ ఉండే వెన్ను దగ్గర ఉండే కండరాలన్నీ కూడా బాగా గట్టిగా బిగుసుకుపోతాయి. ఎప్పుడైతే ఈ కండరాలు అనేది ఎక్కువ బిగుసుకుపోతాయో దూరంగా ఉండే ఎముకల్ని కూడా కంప్లీట్గా దగ్గరికి తెస్తాయి. ఎముకలు దగ్గరికి అయినప్పుడు ఆ డిస్క్ అనేది మధ్యలో ఉండే కుషన్ లాంటి డిస్క్ పెద్ద నరాన్ని పొడవడం వల్ల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. డాక్టర్ గారు, కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది. సో డయాబెటీస్ వల్ల కూడా ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పొచ్చా? కాంప్లికేషన్ అని చెప్పలేమండి. కాకపోతే ఏమంటారంటే వేస్ట్ సయాటికా అంటారు. వేస్ట్ సయాటికా అంటే ఏంటి అంటే నడుము భాగం దగ్గర వచ్చే రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది డయాబెటిక్ పేషెంట్స్ లోపల. డయాబెటిక్ పేషెంట్స్ లోపల ఎప్పుడైతే కాళ్ళ లోపల ఎక్కువ పుండ్లు అవుతాయి అంటారు, అంటే అక్కడ సర్క్యులేషన్ తగ్గి ఉండడం వల్ల ఒక పుండు అయితే మానదనమాట. ఇన్ ద సేమ్ వే నడుము భాగానికి కూడా రక్తనాళం అనేది అక్కడ ప్రాపర్గా బ్లడ్ సప్లై అనేది అందదు. అందకపోవడం వల్ల రక్తం తక్కువైపోయి నొప్పి వస్తూ ఉంటుంది నడుము దగ్గర. వేస్ట్ యాంజినా, వేస్ట్ సయాటికా అంటారు. అలాంటి కండిషన్స్ లోపల డయాబెటిక్ వాల్యూస్ నార్మల్ చేసుకుంటూ కటివర్స్తి కానివ్వండి, పునర్నవాది మండూరం, కొన్ని మెడిసిన్స్ పెట్టడం వల్ల డెఫినెట్గా సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నా పేరు జయకర్, ఆదిలాబాద్. చెప్పండి. ఈ మెడ దగ్గర సార్ కొంచెం ఇట్లా ఏదో పట్టుకున్నట్టు అట్లా అనిపిస్తుంది సార్. ఓకే, మళ్ళీ తిమ్మిర్లు బాగా వస్తాయి సార్ కూర్చుంటే అప్పుడప్పుడు. ఓకే, రెండు చేతులలో ఉన్నాయా అండి? ఒక హ్యాండ్ లోపల ఉందా తిమ్మిర్లు? తిమ్మిర్లు చేతులని ఏం లేదు, ఇట్లా కూర్చుంటే కాళ్ళకి వస్తాయి, బాగా వస్తాయి. కాళ్ళ లోపల ఎక్కువ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఓకే అండి, ఏం లేదండి, ఇంతకుముందు చెప్పినటువంటిది సేమ్ అదే థింగ్ అనమాట. ఎముకలు దగ్గర కావడము, నరం అనేది దెబ్బ తిన్నప్పుడు మాత్రమే పేషెంట్స్ లోపల ఈ ప్రాబ్లం వస్తుంది. నొప్పి అనేది మజిల్ సిమ్టమ్. నరము ఈ లాగడము, తిమ్మిరి పట్టడము, మంటలు పుట్టడము, ఇవన్నీ కూడా నర్వైన్ సిమ్టమ్స్ అనమాట. మొదటి దశలో ఉన్నప్పుడు ఓన్లీ నొప్పి ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఎప్పుడైతే నర్వ్ ఇబ్బంది అయినప్పుడే ఈ తిమ్మిర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడ ఉండే ఎముకలు దగ్గరికి అయిపోయి నరాన్ని ప్రెస్ చేసి నరం డ్యామేజ్ అవుతుంది అని అర్థము. అంటే స్టేజ్ 3లో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. జనరల్గా చూసినట్టయితే సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది. సేమ్ అట్లనే పేషెంట్ కాల్షియం సపోర్ట్ కానీ లేనప్పుడు లుంబార్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో రాజు గారు, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ యాక్చువల్గా నా ఏజ్ 23 సార్. ఓకే, నేను ఒకసారి అంటే ఒక సర్జరీ అంటే మన ఇల్లు ఉంటాయి కదా, దానిలో పడిపోయాను. ఏదండి? ఇల్లు నుండి పడిపోయాను సార్ ఒకసారి. ఓకే. అండ్ నాకు L4 L5లో డిస్కంప్రెషన్ అని వస్తుంది సార్. అది నేను ఆల్రెడీ చూపించుకున్నాను, MRI స్కాన్ కూడా చేయించుకున్నాను. ఓకే, దాంట్లో రిపోర్ట్ అని L4 L5 డిస్కంప్రెషన్ అని వస్తుంది. ఓకే, దాని మెడిసిన్ ప్రాపర్ టెస్ట్, మైస్పాస్, అది ఇంకా చాలా వాడాను సార్, సైక్లోబాసి అని. ఓకే, అవన్నీ వాడాను సార్, కానీ ఏ ప్రయోజనం లేదు సార్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా L4 L5లో ఎప్పుడు వంగినా కానీ, పడుకున్నా కానీ, నించున్నా కానీ ఎక్కువ నొప్పి వస్తా ఉంది. రైట్ లెగ్ మాత్రం ఇందాక చెప్పినట్టు ఆ వేవ్స్ అనేది మన కరెంట్ షాక్ లాగా వెళ్తా ఉంటది. అవునండి. మళ్ళీ దాంతో పాటు లెఫ్ట్ లెగ్ లో కూడా ఈ మధ్య కొద్ది అలాగే వస్తూ ఉంటుంది. ఓకే, ఏం లేదండి, ఈ మీరు చెప్పినటువంటి కాంప్రెషన్ ఉంటుంది కదా, కాంప్రెషన్ అంటే ఆ కంప్లీట్గా వర్టిబ్రా అనేది కంప్లీట్గా దగ్గరకు అయిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆయుర్వేదిక్ లోపల లేపన చికిత్సలు, వస్తి చికిత్సలు అనేది ఉంటుంది. అది చేయడం వల్ల ఏదైతే దగ్గరకైనా కాంప్రెస్డ్ వర్టిబ్రా, దగ్గరకైన వర్టిబ్రా ఏదైతుందో దాన్ని సెట్ చేయడము, ప్లస్ రెండు ఎముకల మధ్యలో ఉండే డిస్క్ అనేది ఎప్పుడైతే ఎక్కువ కాంప్రెషన్ అవుతుందో డీహైడ్రేట్ అయిపోతుంది.
అయిపోతుంది, అంటే అక్కడ ఉండే జెల్ అంతా కూడా అరిగిపోతుంది. వస్తి చికిత్సలు చేసినట్టయితే అక్కడ ఉండే డిస్క్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది, ప్లస్ బోన్స్ని కూడా సెట్ అవ్వడం వల్ల కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గుతుంది. రెండో పాదం అఫెక్ట్ అవుతుంది అంటే కాంప్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది. కాంప్రెషన్ని కానీ తగ్గించినట్టయితే ప్రాబ్లం కంటిన్యూస్గా సెట్ అయిపోతుంది. జనరల్గా పేషెంట్స్ అందరూ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. కాళ్ళ లోపల నొప్పి వస్తుంది సార్, మీరు నడుము నొప్పి అంటున్నారు అంటే, నడుము దగ్గర నుంచి వచ్చే నరాలు కాళ్ళకు సప్లై అవుతాయి, మెడ దగ్గర వచ్చే నరాలు చెయ్యికి, ఛాతికి, భుజానికి, తల వెనుక బాగాన సప్లై అవుతాయి. నడుము దగ్గర ఉండే నరాలన్నీ కూడా కాళ్ళు ముందు భాగానికి వెనుక భాగానికి సప్లై అవుతుంటాయి. కాబట్టి నడుము దగ్గర ప్రాబ్లం ఉంటేనే కాళ్ళ లోపల నొప్పి కానీ మంట కానీ వస్తూ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో 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 అశోక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ నాకు యాక్చువల్లీ ఒక 4 months బ్యాక్ L4 L5 ఆపరేషన్ అయిందండి. ఓకే అయితే ఇప్పుడు జస్ట్ మళ్ళీ రైట్ షోల్డర్ అనేది బాగా పెయిన్ వస్తుందండి, రైట్ షోల్డర్ నుంచి ఇక్కడ మోచే వరకు. ఓకే అది బాగా ఈ మెడ నుంచి ఇంతవరకు మొత్తం గుంజుతుందండి. దీనివల్ల అంటారు సార్? యా జనరల్గా మీకు నడుము దగ్గర ఏదైతే లుంబార్ స్పాండిలోసిస్ వచ్చి డిస్క్ అనేది బయటకు వచ్చి పొడిచిందో సేమ్ అదే సర్వైకల్లో కూడా అయ్యి ఉండొచ్చండి. జనరల్గా ప్రాపర్గా సర్జరీ అనేది ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి, 99% అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు ఈ పేషెంట్ లోపల సర్జరీ చేయించుకున్నాను, ఆ ప్రాబ్లం తగ్గింది, మళ్ళీ నాకు సర్వైకల్లో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. ఇట్ ఓన్లీ క్లియర్ సేస్ దట్ ఏదైతే రీజన్ వల్ల ప్రాబ్లం వచ్చిందో అది ట్రీట్ చేయలేదు మనం, ఓన్లీ అక్కడ ఉన్నదాన్ని లోకలైజ్డ్ కరెక్షన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ జనరల్గా చాలా పేషెంట్స్ లోపల ఇట్లా అవుతుందన్నమాట. ఎముకల లోపల ఆస్టియోపీనియా అని ఒక కండిషన్ ఉంటుంది, అంటే ఎముకలు అరిగిపోవడం వల్ల ఎముకలు దగ్గరకు అయ్యి డిస్క్ని ప్రెస్ చేస్తుంది. ఆ కండిషన్స్ లోపలనే సర్వైకల్ని చేస్తే లుంబర్లో ప్రాబ్లం రావడం, లుంబర్ సర్జరీ చేస్తే సర్వైకల్లో ప్రాబ్లం రావడం సాధారణంగా చూస్తూ ఉంటాం. మీకు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే అక్కడ మిరువజ్రీకరణ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి, అది చేయించుకున్నట్టయితే కంప్లీట్గా ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది, మళ్ళీ వేరే దగ్గర ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ మహేష్ గారు ఉన్నారు. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ నా పేరు చంద్రశేఖర్. ఓకే నేను 4 years బిఫోర్ ఇట్లా స్పైనల్ స్కార్ దగ్గర నడుము దగ్గర పెయిన్ ఉండింది. ఓకే నేను ఏం డాక్టర్ వెళ్ళి ఇట్లా ఆయుర్వేదిక్ చూపిస్తే వాళ్ళు స్కానింగ్ తీసుకుంటే L1 L4 అక్కడ ఏదో నలిచిపోయింది నర్వస్ అన్నాడు. ఓకే కొన్ని రోజులకు కాళ్ళు ఎక్కువ చెప్పు కూర్చుంటే తిమ్మిర్లు వస్తుంది. ఓకే తర్వాత వీప్ అంతా కొద్దిగా తిమ్మి ఏదో పరాడినట్లు ఉండేది సార్. ఓకే ఓకే చెప్పండి. తర్వాత ట్రీట్మెంట్ 4-5 months వాడాను హోమియోపతి ఆయుర్వేదిక్ లో, కానీ అది ఎలాంటి మాకైతే సక్సెస్ కాలేదు. ఓకే కానీ ఆయన డాక్టర్ వచ్చేసాడు, లేదు సార్ మీరు ఒకసారి ఆపరేషన్ చేయించాలన్నాడా అంటే, లేదు సార్ ఎందుకంటే చేయించున్నాను అన్నాడు. కానీ నేను ఏదో న్యూరోలజిస్ట్ చూపిస్తే ఆయన అవసరం లేదు టాబ్లెట్స్ వాడని ఇచ్చాడు. ఓకే కానీ టాబ్లెట్స్ అన్నాక వెళ్ళిపోయింది, మళ్ళీ అది ఇప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కువ చెప్పుకుంటే తిమ్మిర్లు ఉండడము. యా ఏం లేదండి, ఎప్పుడైతే వెన్నుపూస ఎముకలు అనేవి అరిగిపోతుంటాయో అప్పుడు ఇలాంటి కండిషన్ వస్తూ ఉంటుంది. నరాలు బాగా వీక్ అయిపోవడం వల్ల ఇట్లా వస్తుంది. ఇక్కడ సుశ్రుత ఆయుర్వేదానంలో బిఫోర్ ట్రీట్మెంట్ అంటే ఎంఆర్ఐ తీయించడము, ఎన్సిఎస్ అని అంటాం, నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తాము, అంటే కంప్లీట్ నర్వ్స్ ఎలా ఉన్నాయి ఏంటున్నాయి. మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా సేమ్ టెస్ట్ రిపీట్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మిరువజ్రీకరణము, మర్మ చికిత్సలని ఆయుర్వేదంలో స్పెషల్గా చెప్పబడినాయి. మర్మ చికిత్స యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ కొన్ని వైటల్ పాయింట్స్ ఉంటాయి. ఏ పాయింట్ వీక్ అయిపోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందో చూసి ఆ పాయింట్ని కంప్లీట్గా స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల మీకు ఆ లోకలైజ్డ్ ట్రీట్మెంటే కాకుండా ఓవరాల్ హెల్త్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల పక్షవాతం కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే? యా పక్షవాతం జనరల్గా వస్తుందండి, పారాప్లీజియా కానీ క్వాడ్రిప్లీజియా చెప్తుంటాము. ఏమవుతుంది అంటే నడుము దగ్గర ఎప్పుడైతే డిస్క్ అనేది ఎక్కువగా కాంప్రెస్ చేస్తుందో, నరాన్ని కాంప్రెస్ ఎక్కువ చేసినప్పుడు బొడ్డు కింది భాగం, అంబ్లికస్ కింది భాగం మొత్తం కూడా కంప్లీట్గా వీక్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు రాజేశ్వర్ అండి. మేము జులూరుకి వెళ్ళి చేస్తున్నాం, నల్గొండ డిస్ట్రిక్ట్. సార్ నాకు ఇట్లా వెన్నుపూస దగ్గర బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ బాగా. ఓకే అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నాను. ఓకే అయితే డిస్క్ దగ్గర నరంలో ఒత్తిడి అవుతుందని అన్నది సార్. ఓకే అమ్మా.
ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే కూడా తీసుకున్నా సార్, అయినా నాకు ఏం తగ్గినట్టు అనిపించలేదు సార్. ఓకే. ఏమన్నా సొల్యూషన్ ఉందా సార్ దీనికి? యా, ఖచ్చితంగా పూర్తి సొల్యూషన్ ఉంటుందమ్మా. ఇంతకుముందు ఇప్పుడైతే చెప్పుకుంటున్నామో సేమ్ అదే ప్రాబ్లం ఇది కూడా. అంటే ఎముకలు దగ్గరకు అయిపోవడము, డిస్క్ అనేది నరాన్ని ప్రెస్ చేయడం వల్ల వస్తుంది. సాధారణంగా అందరూ చెప్తుంటారు రెస్ట్ తీసుకుంటున్నాము, రెస్ట్ నుంచి ట్రీట్మెంట్ అయిపోతుందని. అది కొంచెం రాంగ్ అనే చెప్పొచ్చు మనము. ఎర్లీ స్టేజెస్ అంటే మనం స్టార్టింగ్ చెప్పినటువంటిది సబ్ అక్యూట్ పెయిన్ అంటే ఓన్లీ ఒక 6 weeks నొప్పి వచ్చిపోయి ఉంటే అలాంటి స్టేజెస్ లోపల రెస్ట్ తీసుకోవడం వల్ల సెట్ అవుతుంది. మనం ఏ రెస్ట్ తీసుకున్నా, ఏ మందులు వాడినా కానీ దగ్గరకైనా ఎముకలు దూరం జరగవు అనమాట. ఒక ఫ్రాక్చర్ ఎట్లయితే అవుతుందో అట్లనే ఇది కూడా దగ్గరకు అయిపోతాయి. దానికి ఆయుర్వేదిక్ లోపల వస్తి చికిత్సలు అనేవి క్లియర్గా చెప్పబడినాయి. అది కానీ చేసుకున్నట్టయితే ఆ నరం కాంప్రెషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే నరం మీద ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు కంప్లీట్గా సెట్ అయిపోతారండి. డాక్టర్ గారు, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల నీ జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయా? యా, జనరల్గా అందరూ అనుకుంటారండి అంటే నాకు నడుము నొప్పి ఉంది, మోకాళ్ళ నొప్పి ఉంది, దీని నుంచి అది వస్తుందని. అలా కాదు. ఎముకల లోపల కాల్షియం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా, ఎట్లయితే నడుము దగ్గర ఒకటేసారి ఎముకలు అరుగుతాయి, అదే విధంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ మోకాళ్ళ లోపల కూడా ఎముకలు అట్లనే అరుగుతాయి అనమాట. ఆ కాల్షియం తగ్గడం వల్ల రెండు దగ్గర నొప్పులు వచ్చి సిమిలర్గా ఉంటుంటాయి. ఓకే, సో దానికి దీనికి కనెక్షన్ లేదు. ఎస్, ఇంకొన్ని కండిషన్స్లో ఒక 10% పేషెంట్స్లో మాత్రము L3, L4 దగ్గర కాంప్రెషన్ అయినప్పుడు నడుము దగ్గర పెయిన్ ఉంటుంది. అదే విధంగా కాలు మోకాల దగ్గర కూడా నొప్పి ఉంటుంది. అలాంటి కండిషన్స్ లోపల నడుము దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ L3, L4 నర్వ్ని సెట్ చేసినట్టయితే మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మిస్సెస్ కి కుడికాలు బాగా నరం గుంజుతుందండి ఇప్పటికి. ఓకే. హలో. హలో, చెప్పండి. కుడికాలు నరం గుంజుతుందండి. ఏం లేదండి, ఆ నరం గుంజుతుంది, నరం లాగుతుంది, ఒక కరెంట్ షాక్ తీగలాగా పొడుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నర్వ్ అండ్ సిమ్టమ్. అంటే ఆ ఎముక అనేది డ్యామేజ్ అయి నరాన్ని డ్యామేజ్ చేస్తుంది అని అర్థం అనమాట. ఆ ఎముకల్ని కానీ మనం ప్రాపర్గా సెట్ చేసినట్టయితే, అంటే లేపన చికిత్స కానీ లేదు అంటే వజ్రీకరణ చికిత్స కానీ ఇవన్నీ ఇచ్చినట్టయితే అక్కడ ఉండే నరం అనేది కంప్లీట్గా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఒకసారి నరం స్ట్రెంగ్తెన్ అయిందంటే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మేడం. హలో. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మాకు నరం లో చిన్న బొడపిల్లేకి వచ్చింది మేడం. ఓకే. అయితే అది మాకు చిన్నప్పటి నుంచి 6 months అవుతుంది దగ్గర. ఓకే. అది కంతిలేక అయితే డాక్టర్ను చూపిస్తే ఇది కంతిలేక అయితే తగ్గదు బాబు, ఇది ప్రాబ్లం ఇది అవుతుంది, ఏం కాదు, అది అట్లే ఉంటుంది, తగ్గదని చెప్తున్నాం సార్ మేడం. మళ్ళీ అది తగ్గించుకోవడం ఎట్లా అని మా ప్రాబ్లం. ఓకే. యా, 2-3 కండిషన్స్ ఉంటాయండి. కొన్ని కండిషన్స్ న్యూరోఫైబ్రోమా అంటారు. న్యూరోఫైబ్రోమా అంటే వీళ్ళు చెప్పినటువంటి కంతిలాగా అవుతాయి. దానికి ఆయుర్వేద లోపల శోధన ప్రక్రియ అని ఉంటుంది. వోమనం, విరేచనం అని కొన్ని శోధన ప్రక్రియలు ఉంటాయి. అది చేసినట్టయితే ఆ చెడు అనేది వెళ్ళి తగ్గిపోతుంది. అంటే శరీరంలో ఉండే చెడునంతా కడుపులోకి తెచ్చి కడుపులో నుంచి వామిటింగ్ ద్వారా లేదా మోషన్ ద్వారా తీయడం వల్ల ఇది సెట్ అయిపోతుంది. వెన్ను నొప్పి కూడా సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా కొందరికి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సాక్రలైజేషన్ ఆఫ్ L5 వర్టిబ్రా అంటారు. అంటే రెండు ఎముకలు, ఒక ఎముక ఒక భాగం కూడా సాక్రం మొత్తము కింది ఎముకతోటి అటాచ్ అయిపోతుంది అనమాట. ఆ డిస్క్ అనేది లేకుండా అటాచ్ అయిపోవడం వల్ల వస్తుంది. చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఎప్పుడైతే 22-23 years ఏజ్ వస్తుందో అప్పుడు ఎక్కువ పనిచేయడం వల్ల ఈ పేషెంట్ అనేది క్లినిక్ వస్తూ ఉంటుంటారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. సార్ మేడం, నమస్తే మేడం, మాది వరంగల్ అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాది లెఫ్ట్ లెగ్ తుంటి దగ్గర విపరీతమైన పెయిన్ ఉంటుంది సార్. నేను ఆర్టీసీ కండక్టర్ను. ఓకే సార్, ఆర్టీసీ కండక్టర్ సార్. సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రమే విపరీతమైన పెయిన్ సార్, అది తిమ్మిరి పడినట్టు ఉంటుంది సార్ తుంటి దగ్గర సార్. ఓకే అండి. ఆ సీట్ లో కూర్చున్నప్పుడు సార్, నిలబడ్డప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఓకే అయితే విపరీతమైన పెయిన్ సార్. అలాగే కాళ్ళు కూడా అవి కండరా ఉంటాయి కదా సార్. అవునండి.
ఆ కండరం కాడ విపరీతంగా నొప్పుంటుంది సార్. యా ఇట్లా పడితే ఏం పెయిన్ ఉందా సార్? ఎస్ కూర్చుంటే మాత్రమే పెయిన్ వస్తుంది సార్. యా ఒక కండిషన్ ఉంటుందండి, స్పైనల్ స్టినోసిస్ అంటారు. ఆ కండిషన్స్ లోపల ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. కూర్చున్నప్పుడు నొప్పి ఉండడం, లేదంటే నిలబడినప్పుడు నొప్పి ఉండడం, లేదంటే క్లాడికేషన్ పెయిన్ అంటారు. అంటే ఒక 1/2 కిలోమీటర్ పోగానే నడుము నొప్పి ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా L1 నుంచి L5 5 ఎముకలు ఉంటాయి. దాని లోపల L3, L4, L5 ఇక్కడ కాంప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం జనరల్గా వస్తూ ఉంటుంది. మీకు L3, L4, L5లో కాంప్రెషన్ ఉండొచ్చండి. దానివల్లనే ఎప్పుడైతే మీరు ఎక్కువసేపు కూర్చుంటారో అప్పుడు కాంప్రెషన్ ఎక్కువై నొప్పి అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా వెన్నెముక బాగా వస్తుంది మేడం. ఓకే, స్పైనల్ కార్డ్ నొప్పి లేదు. స్పైనల్ కార్డ్, యా ఇది సాధారణంగా అందరి లోపల అదే చెప్పినటువంటి 90% అందరూ పేషెంట్స్ కూడా అందరూ కూడా లైఫ్లో ఒకనొక టైంలో పెయిన్ అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే పెయిన్ని కరెక్ట్గా రూల్ అవుట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది. బేసిక్గా కాంప్లైంట్స్, పేషెంట్ ఏం కంప్లైంట్ చెప్తున్నారు, ఆ నడుము నొప్పి అక్కడి వరకే ఉంటుంది అంటే ఓన్లీ కండరాల వల్ల ఆ ప్రాబ్లం అనేది వచ్చింది. పెయిన్ సెంట్రలైజ్డ్ అంటే ఓన్లీ మజిల్ వల్ల వచ్చింది. లేదు, పెయిన్ అంతా కాలంతా లాగుతుంది అంటే నర్వైన్ నుంచి వచ్చింది. ఈ పెయిన్ ఎన్ని చేసినా కానీ తగ్గట్లేదు అంటే డిస్క్ లోపల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇట్లా పేషెంట్ కండిషన్ని బట్టి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ వల్ల పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని, ఆ రీజన్ని మనం కానీ కరెక్ట్గా మనం గెస్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. డాక్టర్ గారు, అసలు మెయిన్గా ఎందువల్ల వస్తాయి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది? మెయిన్గా ఏజ్ ఫ్యాక్టర్ వలన, లేదంటే యాక్సిడెంట్స్ వలన, లేదంటే డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? యా ఎక్కువ మాత్రం 99% అందరి లోపల కూడా కండరాలు బలహీనపడటము, కండరాలు బిగుసుకుపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. అంటే చిన్నగా పెయిన్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఒక స్టెప్ ముందుకు వేయరు. దానివల్ల డిస్క్ అంతా కూడా అరిగిపోయి కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యే స్టేజ్ వరకు వెళ్తుంటారు. పెయిన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్లో కానీ కొంచెం పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని కానీ సంప్రదించినట్టయితే డెఫినెట్గా బెటర్ రెమెడీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నేను వాకింగ్ చేసుకుంటూ ఎల్లెలకల పడ్డానండి, గోడకు తగిలి. ఓకే. అయితే మెడ మీద దెబ్బ తాకింది. ఓకే. అయితే మెడ మీద అయినప్పుడు ఆపరేషన్ చేశారు అక్కడ. ఓకే. అయితే ఆపరేషన్ చేసినాక, ఆపరేషన్ తర్వాత ఏమైందంటే నాకు కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు పడుతున్నాయి. ఓకే. నడుము నొప్పులు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ మోషన్ కూడా కొద్దిగా హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే అండి. ఏం లేదండి, మీకు మెడ దగ్గర చేసిన సర్జరీ వల్ల కాకుండొచ్చు, లేదంటే సేమ్ మెడ దగ్గర ఎట్లయితే దెబ్బ తాకడం వల్ల అయి ఉంటుంది. అదే కండిషన్ అట్లాగే ఎముకలు కింద లుంబార్ వర్టిబ్రా దగ్గర ఉండే ఎముకలు అరిగిపోయి ఉండొచ్చు. లేదు అంటే డిస్క్ డీజనరేషన్ అంటాము. అంటే ఆ డిస్క్ లోపల ఉండే సాంద్రత తగ్గినట్టయితే ఇలాంటి కండిషన్ జనరల్గా వస్తూ ఉంటాయి. ఎక్కువ మెడ నొప్పి ఉన్న వారి లోపల అంటే బిఫోర్ సర్జరీ చేయించుకోకుండా ఎప్పుడైతే ఎక్కువ నరం అనేది ఎక్కువ కాంప్రెస్ అయినప్పుడు కాళ్ళు అంతా లాగడం, చేతులంతా తిమ్మిరి పట్టడము, ఇంకొన్ని కండిషన్లో గిడ్డినెస్ అంటాము అంటే కళ్ళంతా తిరిగినట్టు ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను బ్యాక్ పెయిన్ కానీ ఎక్స్రే తీపిచ్చా సార్. ఓకే. తీపిస్తే సార్ అన్నారు కదా, ఇది వెనక వైపు ఈ ఫ్లోరాయిడ్ లాగా వస్తుంది, ఓకే, ఫ్లోరోసిస్ లాగా ఓకే అని చెప్పారండి. అన్ని పెయిన్ కిల్లర్స్ రాశారు. ఇక వేరే అడ్వైజెస్ ఏమీ లేదు. బస్సులో బాగా జర్నీ చేసేటప్పుడు ఈ నడుము కింద నొప్పిలేస్తుందండి. ఓకే. కొన్ని కండిషన్స్ లోపల ఇది ప్రధాన కారణంగా ఉంటుందండి. ఫ్లోరోసిస్ వల్ల వస్తుంది. ఇట్లా వచ్చిన కండిషన్స్ లోపల ఫ్లోరోసిస్ని ట్రీట్ చేసుకుంటూ మిరువజ్రీకరణ చికిత్స అని చెప్తాము. అది కానీ చేసినట్టయితే పర్మనెంట్గా సొల్యూషన్ డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు కొందరు లోపల ఇన్ఫెక్షన్ వల్ల కూడా నొప్పి వస్తుంది. ఇప్పుడు ట్యూబర్కులోసిస్ ఆఫ్ స్పైన్ అంటాం, పాట్స్ డిసీజ్ అంటాము. ఆ కండిషన్లో ఏటీటీ, యాంటీ ట్యూబర్కులర్ థెరపీ ఇచ్చుకుంటూ ఇదే మిరువజ్రీకరణ చేసినట్టయితే స్పైన్ కంప్లీట్గా స్ట్రాంగ్ ఉంటుంది, ట్యూబర్కులోసిస్ కూడా కంప్లీట్
కంప్లీట్గా సెట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు వీళ్ళ కండిషన్ లోపల ఫ్లోరోసిస్ని ట్రీట్ చేసుకుంటూ మిరువజ్రీకరణ ఇస్తే కంప్లీట్గా సెట్ అయిపోతుందండి. డాక్టర్ గారు కొంతమంది సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా రికరెంట్ మళ్ళీ అదే పెయిన్ వస్తుంది, కొంతమంది సర్జరీ ఆప్ట్ చేసుకోరు, అదర్ ఆప్షన్ కోసం చూసుకుంటారు. సో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మెడికేషన్ ఉంటుందా, లేదంటే మెడికేషన్ ప్లస్ ఈ పంచకర్మ లాంటి మెథడ్స్ ఉంటాయా? ఆయుర్వేదిక్ లోపల 2 మెథడ్స్ ఉంటాయండి. ఎర్లీ స్టేజెస్లో అంటే ఇప్పుడు పెయిన్ అనేది లిమిటెడ్గా ఉంది, ఓన్లీ సెంట్రలైజ్డ్ ఒకటే బాగానే ఉంది, లేదంటే కండరాల వల్లనే ప్రాబ్లం వచ్చినట్టయితే ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల సెట్ అవుతుంది. అదే నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంది, 2 కాళ్ళు లాగుతున్నాయి, నర్వ్స్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, అలాంటి కేసెస్ లోపల డిస్క్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. అంటే దాని లోపల ఉండే ద్రవాంశం అంతా తగ్గిపోతుంది కాబట్టి ఆయుర్వేద వస్తి చికిత్స ఇచ్చుకుంటూ సెట్ చేయాలండి. ఇట్లా డిఫరెంట్ పేషెంట్ ఏజ్ ప్లస్ పేషెంట్కి ఉండే డిసీజ్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడాప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నా పేరు మల్లేశం సార్, నల్గొండ మాది. చెప్పండి మల్లేష్ గారు. సార్ నాకు పక్కటే ఒకసారి ఆటో డ్రైవర్ సార్ నేను ప్రస్తుతం. ఓకే. నాకు పక్కటే క్లాస్ దెబ్బ తగ్గింది సార్, దానివల్ల 3 సంవత్సరాల కింద తగ్గింది. ఓకే. ఆర్థోపెడిక్ ద్వారా పోయాను, ఫిజియోథెరపీ చేయించాను సార్ కొద్ది రోజులు. ఓకే. దానివల్ల కొద్ది నొప్పి తగ్గింది, కానీ మళ్ళీ ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది సార్ పెయిన్. ఓకే, ఏం లేదండి, చెప్పండి. బరువు లాంటి ఎత్తితే వంగినప్పుడు లాంటివి వస్తున్నాయి సార్. ఏం లేదండి, అది వెన్ను దగ్గర డిస్క్ ఏదైనా కాంప్రెషన్ అయితేనే పెయిన్ వస్తుంది. మామూలు ఫిజియోథెరపీ కానీ మనం పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ వాడినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి. దాని తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసినట్టు అయితేనే సెట్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయకుండా మళ్ళీ వీళ్ళు చెప్పారు ఆటో డ్రైవర్ రెగ్యులర్గా, అంటే ఏ కారణం వల్ల అయితే వ్యాధి వచ్చిందో అదే కారణానికి మనం రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ అక్కడ వెన్నుపూస దగ్గర ఎముకల దగ్గరకు అయిపోవడము, డిస్క్ బయటికి రావడము, నరాన్ని పొడవడం, ఇదంతా మళ్ళీ చైన్ అంతా రిపీట్ అవుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్స్ కానివ్వండి, స్పైనల్ కార్డ్ ఎక్కువ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, వీళ్ళందరి లోపల కూడా స్పైనల్ కార్డ్ వీక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. దాన్ని విరువజ్రీకరణ ట్రీట్మెంట్ కానీ ఇచ్చినట్టయితే కంప్లీట్గా సెట్ అయిపోతారు. సో ఓవరాల్గా డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఆయుర్వేదంలో మంచి రెమెడీ ఉందని చెప్తున్నారు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.